నమస్తే డిఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. మళ్లీ మంటలు రేపుతున్న దర్గా వివాదం. రాజన్న దర్శనానికి మూసివేసినా నిలిపివేసినా ఊరుకునేది లేదని హెచ్చరించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డవేణి గోపి. ఇప్పటికైనా ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ మంత్రి హరీష్ రావు. జగిత్యాల పట్టణంలోని ధరూర్ క్యాంపు ప్రభుత్వ పాఠశాలలో క్షుద్ర పూజల కలకలం. భయాందోళనలో విద్యార్థులు. రాజన్న దర్శనాన్ని మూసివేసినా నిలిపివేసినా ఊరుకునేది లేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డవేణి గోపి తీవ్రంగా స్పందించారు. రాజన్న గుడి ప్రాంగణంలో ఉన్న అన్యమతస్థుల సమాధులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. కాశీ, ఉజ్జయిని ఆలయాలు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి చెందిన ఎక్కడ దర్శనం నిలిపివేయలేదు. అయితే వేములవాడలో రాజన్న దర్శనం ఎందుకు నిలిపివేస్తున్నారని ప్రశ్నించిన రాజన్న ఆలయం స్థానంలో భీమన్న ఆలయ దర్శనం ఎలా అనుమతించారని కూడా తీవ్రంగా విమర్శించారు. बीजेपी जिंदाबाद, भारत माता की जय, जय जय माता, भारत माता, जय जय माता, भारत माता. पंडित संजय नगर नायकत्व वर्धिल्लाए, पंडित संजय नगर नायकत्व वर्धिल्लाए. भारत माता की जय, भारत माता की जय. మరి వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా, అభివృద్ధిలో భాగంగా భారతీయ జనతా పార్టీ యొక్క విధానాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది కనుక అభివృద్ధిలో భాగంగా ఏదైతే ఆలయ మూసివేత కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఉన్నది. దేశంలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాశీ క్షేత్రాన్ని అభివృద్ధి చేసిన 400-500 కోట్లతోటి దర్శనాలను మూసివేయలేదు, నిలిపివేయలేదు. ఉజ్జయిని కారిడార్ 600-700 కోట్లతోటి అభివృద్ధి జరిగింది, దర్శనాలు నిలిపివేయలేదు, మూసివేయలేదు. ప్రజలకు, హిందూ బంధువులకు రాజన్నను దూరం చేస్తామంటే మాత్రం ఊకునే పరిస్థితి లేదు. ప్రతి సందర్భంలో మా సీనియర్ నాయకులు పెద్దలు ప్రతాప రామకృష్ణ గారు రాజన్న స్థానంలో భీమన్నను ఏ మేరకు దర్శనం చేస్తారని అడుగుతూనే ఉన్నారు. దానికి అధికార పార్టీ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ, ప్రభుత్వ విప్ గారు కానీ సమాధానం చెప్పే పరిస్థితిలో లేరు. ముస్లింల పవిత్ర దేవాలయాలుగా భావించే మసీదులో దేశంలో ఎక్కడా కూడా హిందువుల సమాధి లేదు. ఈరోజు ఈ రాజన్న పుణ్యక్షేత్రంలో మరి సమాధి ఎందుకు అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. గత పాలకులు ఏదైతే ఓటు బ్యాంకు రాజకీయ కోసం అన్ని వనరులను వారికి దోచిపెట్టిర్రో అది ఇక నుండి సాగదు. రానున్న రోజుల్లో అభివృద్ధి పేరు మీద మనోభావాలను, హిందువుల మనోభావాలను దెబ్బతీసే పరిస్థితి తీసుకొస్తే మాత్రం భారతీయ జనతా పార్టీ ఉద్యమిస్తుంది. మీరు దీనికి వ్యతిరేకంగా రాజన్న యొక్క దర్శనాన్ని మూసివేస్తామంటే మాత్రం 100కు 400% గౌరవ పార్లమెంటు సభ్యులు హిందూ సామ్రాట్ మా బండి సంజయ్ కుమార్ గారి నేతృత్వంలోని పార్లమెంట్లోని భారతీయ జనతా పార్టీ ఉద్యమిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో వేలాది మంది భక్తులతోటి దర్శనం చేసుకుంటాం. పునర్నిర్మాణంలో భాగంగా అక్కడి నుండి దర్గాను తొలగించవలసిందిగా మా డిమాండ్ ను మీ ద్వారా తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. ఆరోగ్యశ్రీని నేను 10 లక్షలకు పెంచాను అంటాం. ఇవాళ ఆసుపత్రుల వాళ్ళు మేము ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయము, బంద్ చేస్తామని చెప్తున్నారు. నీ పాలన ఎలా ఉంది అంటే కాలేజీలు బంద్ చేస్తామని, ప్రైవేట్ కాలేజీలు, ఆసుపత్రులు బంద్ చేస్తామని ప్రైవేట్ ఆసుపత్రులు చెప్తున్నాయి. ఆరోగ్యశ్రీకి కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎప్పటికప్పుడు నిధులు ఇచ్చి మంచి వైద్యం అందించాం. కానీ నువ్వు వచ్చి 1400 కోట్లు ఆరోగ్యశ్రీ కింద బకాయి పెట్టావు. ఇప్పటికైనా ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేసి పేదలకు వైద్యం అందేలాగా తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. హరీష్ రావు. ఆరోగ్యశ్రీ నేను 10 లక్షలకు పెంచిన అంటూ ఏం చేసినావు నాయన? ఇలా ప్రైవేట్ ఆసుపత్రులలో మేము ఆరోగ్యశ్రీ కింద వైద్యం ఇయ్యము, ఆసుపత్రులు బంద్ చేస్తాము అంటున్నారు. నీ పుణ్యం ఎట్లుందంటే కాలేజీలు బంద్ చేస్తామని ఇవాళ ప్రైవేట్ కాలేజీలోళ్ళు చెప్తున్నారు, ఆసుపత్రులు బంద్ చేస్తామని ప్రైవేట్ ఆసుపత్రులు చెప్తున్నారు. నీ పాలన గట్లున్నది. ఆరోగ్యశ్రీ ఇలా 1400 కోట్ల బకాయిలు పడ్డాయి. ఆరోగ్యశ్రీకి కేసీఆర్ గారు ప్రభుత్వం ఉండగా ఎప్పటికప్పుడు నిధులు ఇచ్చాం, మంచి వైద్యం అందించాం. కేసీఆర్ గారి హయాంలో ఆరోగ్యశ్రీ కింద 8,000 కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చాం. సీఎం రిలీఫ్ ఫండ్ కింద 3,000 కోట్లు ఇచ్చాం. పేదల వైద్యం కోసం ఆరోగ్యశ్రీ సీఎంఆర్ఎఫ్ కింద 11,000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారి ప్రభుత్వం ఖర్చు పెట్టింది.
నువ్వు వచ్చినాక 1400 కోట్లు ఆరోగ్యశ్రీ కింద బకాయి పడ్డాయి. ఇవాళ పేదలకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయినాయి. సిగ్గుపడాలి నువ్వు. ఇప్పటికైనా ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయి, పేదలకు వైద్యం అందేటట్టు తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దసరా సెలవులు ముగిసి పాఠశాలలో తిరిగి ప్రారంభమైన రోజే స్కూల్ వరండాలో ముగ్గులు వేసి పసుపు కుంకుమ చల్లి దీపం వెలిగించి పూజలు చేసిన ఆనవాళ్లు విద్యార్థులు ఉపాధ్యాయులు భయాందోళన కలిగించింది. గతంలో ఓసారి ఇదే పాఠశాలలో పావురాన్ని చంపి స్కూల్ గంటకు వేలాడదీసిన ఘటన జరగడం మూఢ విశ్వాసాల పరంపర కొనసాగుతున్నట్టు చెబుతోంది. కంప్యూటర్ యుగంలోనూ విద్యాలయాలు సైతం ఇలాంటి ఘటనలకు వేదిక కావడం ఆందోళన కలిగిస్తోంది. పాఠశాలలో ఇలాంటి భయానక వాతావరణం నెలకొనడంతో విద్యార్థుల మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తమవుతోంది. పాఠశాలకు కాంపౌండ్ వాల్ లేకపోవడం ఇలాంటి ఘటనలకు కారణమని జిల్లా అధికారులు స్పందించి పాఠశాలకు కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేయాలని పేరెంట్స్ కోరుతున్నారు. నిన్న మధ్యాహ్నం వచ్చినాక డిఎస్పీ గారికి ఒక మాట చెప్పిన. లేదు నిన్న అంతకుముందో రోజు ఒక వారం రోజుల కింద గిట్టిన పావురం కట్టేసి ఆగమాగం చేసి ఏంది పావురం కట్టేసి చంపేసి జెండా మన గంట పేరు ఇందాక చూసినా అయితే మీరే దసరా మీరే ఇట్లా ఇస్తున్నారు మళ్ళా కొబ్బరికాయ బూట్ ఉంటుంది కదా ఇది ఇట్లా చేస్తున్నారు. మహేష్గా పైప్ లేకపోతే రాళ్ళు భయపడతారు ఇవ్వాలి. ఇదంతా మొత్తం బీసీ సలహాలు ఒకటి వచ్చి ఇక్కడికి వచ్చిందన్న ఏంటంటే పేపర్కి వస్తే అట్నే పట్టుకుంటా డోర్లాగా పట్టినావా? ఇక్కడ ఈ డోర్ మంచిర్యాల బీజేపీ జిల్లా అధ్యక్షులు నగనూరు వెంకటేశ్వర గౌడ్ ఆదేశానుసారం మరియు పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల కన్వీనర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెరపల్లి రఘునాథ్ సూచన మేరకు నెనుల మండలంలోని అధ్యక్షులు అంగలి శేఖర్ అధ్యక్షతన ఎన్నికల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం బీజేపీ జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచులుగా పోటీ చేసే అభ్యర్థుల వివరాలు సేకరించి స్థానిక నాయకులతో కలిసి కేంద్రంలో వ్యాపారస్తులను కలవడం జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మండలం ఎన్నికల ఇన్ఛార్జి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు పట్టి వెంకటకృష్ణ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో అబద్ధపు హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఇచ్చిన హామీలు మరచి ఇప్పుడు స్థానిక ఎన్నికల పేరుతో మరొకసారి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తుందన్నారు. వారు తెలిపారు. भारत माता की नरेंद्र मोदी गाరి నాయకత్వం नरेंद्र मोदी గారి నాయకత్వం జేపీ నడ్డా గారి నాయకత్వం జేపీ నడ్డా గారి నాయకత్వం మన రామచంద్ర గారి నాయకత్వం రామచంద్ర గారి నాయకత్వం వీరబల్లి రగన్న నాయకత్వం వీరబల్లి రగన్న నాయకత్వం వెంకటేశ్వర గౌడ్ గారి నాయకత్వం భారత్ మాతా की తెలంగాణ రాష్ట్రంలో స్థానిక జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికలు ప్రారంభం
అవుతుందని ప్రకటించడం జరిగింది ఏదైతే కాంగ్రెస్ పార్టీ. మరి 42% బీసీ రిజర్వేషన్ని భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తూ ఈరోజు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం నిన్నెల మండలంలో స్థానిక వ్యాపారులను కలిసి బీజేపీకి అవకాశం ఇవ్వండి, జెడ్పీటీసీ ఎంపీటీసీలని అభ్యర్థులని గెలిపించాలని ఈరోజు ఓటు అడగడం జరిగింది. కోర్టులో పెండింగ్లో ఉన్న ఈ రిజర్వేషన్ క్లియర్ కాకముందే రేవంత్ రెడ్డి సర్కార్ 42% కోర్టు తీర్పు రాలేదు. మరి ఏదైతే పాత రిజర్వేషన్ ప్రకారం ముందుకు పోతే మరి అప్పటికప్పుడు అభ్యర్థులను ఎన్నిక చేసుకోవడం, సమయం తక్కువగా ఉండడం నిజానికి అన్ని పార్టీలకి, ప్రజలకి, కార్యకర్తలకి, నాయకులకి ఇబ్బంది అయ్యే వ్యవస్థ. 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని మేము స్వాగతిస్తూ పోటీల్లో వెళ్ళడానికి ఈరోజు సిద్ధం అయ్యాము. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ మీద మాకు పూర్తి నమ్మకం లేదు. ఎన్నికల్లో గెలవడానికి 6 గ్యారంటీలు హామీ ఇచ్చి ప్రజలను ఏ రకంగా అయితే మోసం చేసిండో ఈరోజు ఎన్నికల విషయంలో కూడా అలాగేగానే ఉన్నదని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. అయినప్పటికీ భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా నిన్నెల్ మండలంలో జెడ్పీటీసీ మరియు ఎంపీటీసీ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుందని ఈ సందర్భంగా మేము వ్యక్తం చేస్తూ అదేవిధంగా పనిచేయడానికి కార్యకర్తలను. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర రాజకీయాల్లో విశిష్ట స్థానం సంపాదించిన మాజీ మంత్రి వర్యులు రామిరెడ్డి దామోదర్ రెడ్డి మృతి చెందడంతో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మరణం పార్టీకి, ప్రజలకు తీరని లోటుగా కాంగ్రెస్ పార్టీలో ఒక మంచి మహానేతను కోల్పోయామని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మందుల శామ్యుల్, ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, బీజేపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు, ఆధార్ పార్టీ తుంగతుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ జానీ, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ప్రజలు వారి నివాసానికి వెళ్లి వారి పార్థివ దేహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. సార్ पेश करेगा, पेश खान आरंभ करेगा, आरंभ खान फिर से पेश करेगा, पेश खान आरंभ करेगा, आरंभ खान God, Karabashan, Salami, Chas, Ek, Goti, Ek. Pindergad, Kandya. आगले
లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఏకే సింగ్ ఆదేశాల మేరకు 9 రోజుల కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించడంతో శనివారం లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో వాకర్స్ ను కలిసి వారితో చర్చించి ఆరోగ్య జాగ్రత్తలు, మానసిక ఒత్తిడి జయించడం కోసం ధ్యానం తదితర వాటిని పంచుకోవడం జరిగింది. సందర్భంగా ప్రెసిడెంట్ లయన్ నల్లమాద నారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఆరోగ్యం, ఆయుష్ ను పెంపొందించుకోవడం కోసం నియమ నిబంధనలు పాటిస్తూ ఆరోగ్య జీవితం పాటించాలని తెలిపారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కుమారపు మల్లయ్య, కోశాధికారి కొండూరు ఆంజనేయులు, జేడీసీ వనం శ్రీనివాసులు, లయన్స్ డీసీ గాజుల రాజేష్, వస్కుల సత్యనారాయణ, శిరందాసు కృష్ణయ్య, రాము చౌహాన్, గోవింద్ కొండయ్య, వెంకటేశ్వరరావు, డం రాములు, వాకస్ గుర్రం రవి, చిత్రాల శ్రీనివాసులు, పాండు, నీల భిక్షమయ్య, తడకమల్ల యాదయ్య, కుంచకూరి సురేష్, గంజి శ్రీను తదితరులు పాల్గొన్నారు. మా లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఏపీ సింగ్ గారి ఆదేశానుసారం ఏపీ సింగ్ గారి మానస పుత్రిక అయినటువంటి లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్లో భాగంగా మార్నింగ్ వాక్లో మేము అందరూ ప్రతి ఒక్కరు మా మానసిక ఆరోగ్యం, శ్రేయస్సు అనే ఒక సంకల్పంతో ప్రతి ఒక్కరూ ఆరోగ్య దృష్ట్యా మార్నింగ్ వాక్ వెళ్ళాలి అనే దృక్పథంతో మేమంతా వారికి తోడుగా ఉండి ఎంకరేజ్ చేయడానికి ఈ 9 days ప్రోగ్రాం తీసుకున్నాం. ఆ 9 daysని ప్రతిరోజు ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉండడానికి సహకరించాలని కోరుతూ దేవరకొండ లయన్స్ క్లబ్స్ 3 క్లబ్ల నుంచి మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఈ 9 days ఖచ్చితంగా రోజు ఒక ప్రోగ్రాం పెట్టుకొని చేయాల్సిన బాధ్యత మా క్లబ్ల మీద ఉంది. ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత ఉందని లైన్ మిత్రులందరికీ తెలియజేస్తున్నాం. ప్రోగ్రాం పెట్టడం బహుశా ఇది మొదటిసారి అనుకుంటాను ఈ సంవత్సరము. ఎందుకంటే దేవరకొండ పట్టణంలో మీలాంటి వాళ్ళు పెద్దలందరూ వాకింగ్ చేస్తూ మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకుంటున్నారనే విషయం మా క్లబ్ వాళ్ళకి తెలుసు. కాబట్టి క్లబ్ నుండి ఇటువంటి ప్రోగ్రాం చేస్తే ఇంకా ఎక్కువ మెజారిటీతో ఇటువంటి ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి ముఖ్య ఉద్దేశం, క్లబ్ యొక్క ముఖ్య ఉద్దేశము. మా నారాయణరెడ్డి గారు చెప్పినట్లుగా మేము ఇటువంటి యొక్క ప్రోగ్రాంలు చాలా రకాలుగా, చాలా వేరే రకాలు కూడా చాలా పెడుతున్నాము కూడా. ఇల్లు కూడా ఒక ప్రోగ్రాం చేయబోతున్నాము. కాబట్టి ఇంకా ఇటువంటి వాకింగ్ ప్రోగ్రాంలు ఇంకా చాలామంది, 1000 మంది, 100 మంది ఉండాలని చెప్పేసి మా క్లబ్ యొక్క ఉద్దేశం. కాబట్టి మీరు ఈ ప్రోగ్రాం పాల్గొనేందుకు మా క్లబ్ నుండి పేరుకి నా అభివందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈరోజు మనం మార్నింగ్ వాక్ అంటే అసలు యాక్చువల్గా చెప్పాలి అని అంటే ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు ఏపీ సింగ్ గారు మన ఇండియా నుంచి సెలెక్ట్ కావడం జరిగింది. ఇంటర్నేషనల్లో మనకు మెయిన్ పోస్ట్లో ఉన్నాడు. అయితే ఆయన మానసిక చేయక అనాలోచిత కార్యక్రమాలు రాయించుకొని ఏపీ సింగ్ గారు మానసపుత్రిక అనే ఒక స్లోగన్ తీసేసుకొని మెంటల్గా వాళ్ళు డిస్కరేజ్ కాకుండా వాళ్ళని ఒక స్థాయికి చేర్చాలనే ఒక సత్సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఆయన తీసుకున్నారు. అందుకు మన వంతు సహాయ సహకారాలు ఏం చేయాలి అని అంటే వాళ్ళు మానసికంగా ఏదైతే అట్టడుగు స్థాయిలో ఉన్నారో వాళ్ళని కొద్దిగా ఎంకరేజ్ చేస్తే ఏంది అని అంటే ఉదయం లేవగానే ఇక్కడ వాకింగ్కి వచ్చి చేస్తే ఒక నలుగురితో మాట్లాడితే దాని యొక్క మానసిక ఉత్పత్తి అసలు విపరీతంగా ఉంటుంది అని చెప్పేసి ఆయన సంకల్పం. 8 దేశాలలో ఎన్ని క్లబ్లు ఉన్నాయో మన ప్రపంచంలో అన్ని క్లబ్లలో ఈ కార్యక్రమం ఇవాళ స్టార్ట్ అవుతుంది. 12వ తారీఖు నడుస్తుంది, 4 నుంచి 12 వరకు. దాంట్లో భాగంగా మొదటి రోజు వాకర్స్ మీద పెట్టామని చెప్పారు. మార్నింగ్ నల్గొండ మన ఎన్జీ కాలేజీలో అన్ని క్లబ్ల వాళ్ళు అక్కడ పెట్టుకున్నారు. ఇక్కడ మన దేవరకొండలో మన మెయిన్ క్లబ్ కూడా ఇక్కడ చూజ్ చేసుకున్నాను నేను. కాబట్టి దీని ప్రకారం ఏంటంటే మరి వాకర్స్ రోజు వస్తున్నారు, 10 మంది వస్తున్నారు, చాలామంది వస్తున్నారు. దానివల్ల మన లాభం ఏంటిది? 2 ఉంటాయి మన శరీరంలో, మానసికంగా, శారీరకంగా 2 మనం బాగుంటేనే మన స్థితి బాగుంటుంది. మరి మనం నడిస్తే శారీరకంగా బాగుంటుంది అనుకుంటున్నాం, మనం నడిస్తే మానసికంగా కూడా మనం బాగుంటాము. ఎందుకంటే ఇద్దరు పెద్ద మనుషులు ఇప్పుడు అక్కడ మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏమవుతుంది, వాళ్ళ బాగోగులు వాళ్ళవన్నీ మాట్లాడుకుంటుంటే మనకున్నటువంటి మర్చిపోయి ఏమవుతుంది, కొంత సంతోషం ఏర్పడుతుంది. దాని ద్వారా మానసిక ఆరోగ్యం కూడా రావాలని, మరి దీని ద్వారా మనం ఒకటే కాకుండా శారీరకంగా కాకుండా మానసికంగా కూడా రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనకు ఏర్పాటు చేయాలని చెప్పారు. దాంట్లో భాగంగా మనం ఏర్పాటు చేశాము. మరి మా క్లబ్ మరి ఇవాళ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మన బ్రాంచ్ మేనేజర్, ఎల్ఐసి బ్రాంచ్ ప్రెసిడెంట్ రాము చౌహాన్ గారు ఒకరు మాట్లాడతారు.
మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న రుగ్మతలలో మానసిక ఒత్తిడి ఒకటి. ఆ విషయాన్ని గుర్తించి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఏకే సింగ్ గారు దీన్ని మానసిక ఒత్తిడిని జయించాల్సిన అవసరం ఎంతైనా ఉందని దానిలో భాగంగానే మన ఇంటర్నేషనల్ వైడ్ వై ప్రోగ్రామ్ తీసుకున్నారు. మనం దీన్ని 9 రోజులుగా పెట్టుకున్నాం. 9 రోజులుగా ఎందుకు పెట్టుకున్నామో మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే ప్రపంచాన్ని శాసిస్తున్న ప్రపంచంలో ఉన్నది మొత్తం నవగ్రహాలు. ఈ నవగ్రహాల వ్యాప్తంగా ఈ మానసిక ఒత్తిడి నుంచి మనం బయటపడాలనే ఉద్దేశంతో అందరినీ ఉద్దేశించి అందరూ ఈ మానసిక రుగ్మత నుంచి బయటపడాలని కోరుకుంటూ ఈ ప్రోగ్రాంను తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మనకి ఇంతకుముందు ఉన్నంత ఓపికలు సహనాలు లేకపోవడం వల్ల మనకు రీసెంట్గా తెలిసిన విషయం ఏంటంటే గత 24 గంటల్లో మాదన్నపేట మండి దగ్గర ఒక చిన్న పాపని హత్య చేసి, దేనికో తెలుసా, అల్లరి చేస్తున్నాం. చిన్నపిల్లలు అల్లరి చేస్తున్న సహనాన్ని కూడా భరించలేక, ఆ ఒత్తిడిని భరించలేక మానసిక రుగ్మత అది. ఇలాంటి రుగ్మతల నుంచి తగ్గించడానికి మనం ధ్యానం, పక్క వాళ్ళతో కలిసి మాట్లాడుకోవడం లాంటివి చేస్తే ఈ ఒత్తిడి నుంచి జయించవచ్చన్న చిన్న కారణాలను మనం గుర్తించి దీన్ని అందరూ జయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు విశ్వవ్యాప్తంగా చేసేందుకు మరొకమారు లయన్స్ క్లబ్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇదే విధంగా ప్రపంచవ్యాప్తంగా మన సేవలు విస్తృతపరచాలని, మరింతగా ప్రపంచ శాంతి కోసం మన వంతు సహాయంగా చేయాలని కోరుకుంటున్నాను. కొత్తకోట పట్టణంలోని శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో గత 11 రోజులుగా దేవి శరణ్ నవరాత్రులను అంగరంగ వైభవంగా ప్రతిరోజు ఒక అలంకారంతో, అదేవిధంగా ప్రతిరోజు ఒక ప్రత్యేక పూజా కార్యక్రమం, ఒక ప్రత్యేక నైవేద్యం సమర్పించి అమ్మవారికి ఘనంగా నవరాత్రులు ఏర్పాటు చేసి విజయదశమి మరుసటి రోజు వసంతోత్సవం నిర్వహించారు. వసంతోత్సవం సందర్భంగా అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రథంపై కొత్తకోట పట్టణం పురవీధుల గుండా మేళ తాళాలు, బాజా భజంత్రీలు, బాణాసంచా కాలుస్తూ సాంప్రదాయ నృత్యాలతో మరియు బతుకమ్మ ఆడుతూ శోభయాత్రగా పట్టణంలో రథోత్సవ నిర్వహణతో అమ్మవారి నవరాత్రులు ముగించాయి. వసంతోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా వీరనాట్యం, కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రత్యేక కళాకారుడు వసంతోత్సవంలో భాగంగా వీరనాట్యం ప్రదర్శించారు. వీరనాట్యం అనగా ఇది ఒక రకమైన ప్రత్యేక నృత్య రూపం. ఇందులో నాట్యం చేసేవారు ఖడ్గాలను, వీరడోలు ధరించి నిప్పులు చెరిగే మంటల నడుమ ఇనుప చెవ్వలు, చూలాలతో నిమ్మకాయలు, కొబ్బరికాయలను చిదిమేస్తూ నృత్యం చేస్తారు. అందులో భాగంగా పెద్ద పెద్ద ఇనుప చువ్వలను నోటి దవడల నుండి అటు ఇటు వైపుకు పొడుచుకోవడం, నాలుకపై పెదవులపై ఇనుప చువ్వలతో పొడుచుకొని చేసే వీరభద్ర నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమం ఆర్యవేశ సంఘం పట్టణ అధ్యక్షులు భీమా చంద్రకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించగా పట్టణ ప్రముఖులు ఆర్యవేశ సంఘం గౌరవ అధ్యక్షులు భీమా ప్రభాకర్, శ్రీనివాసులు, నాగరాజు, శంకర్, వై సత్యం, విజయ్ మరియు మహిళా పట్టణ అధ్యక్షురాలు జయలక్ష్మి, రాధిక, భారతి, జ్యోతి, అనిత, స్వర్ణలత, మంచుక, శైలజ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మళ్లీ మంటలు రేపుతున్న దర్గా వివాదం. రాజన్న దర్శనానికి మూసివేసినా నిలిపివేసినా ఊరుకునేది లేదని హెచ్చరించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డవేణి గోపి. ఇప్పటికైనా ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ మంత్రి హరీష్ రావు.
జగిత్యాల పట్టణంలోని ధరూర్ క్యాంపు ప్రభుత్వ పాఠశాలలో క్షుద్ర పూజల కలకలం భయాందోళనలో విద్యార్థులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.